రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రైతు మృతి చెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు. రొంపిచెర్ల మండలానికి చెందిన శ్రీనివాసులకి వీపుపై గడ్డ కావడంతో శస్త్రచికిత్స కోసం మదనపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆపరేషన్ వికటించడంతో తీవ్ర అస్వస్థకు గురైన శ్రీనివాసులను మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఉదయం శ్రీనివాసులు మృతి చెందారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రైతు మృతి చెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు. రొంపిచెర్ల మండలానికి చెందిన శ్రీనివాసులకి వీపుపై గడ్డ కావడంతో శస్త్రచికిత్స కోసం మదనపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆపరేషన్ వికటించడంతో తీవ్ర అస్వస్థకు గురైన శ్రీనివాసులను మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఉదయం శ్రీనివాసులు మృతి చెందారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చెకప్ చేసిన తర్వాత ఆ రోజు చేస్తామన్నారు. మాకు డబ్బు ప్రాబ్లం అయి నిన్న 2 దినాలు సక్సెస్ వస్తామన్నారు. నేను వస్తాను ఓకే అన్నారు. 15,000 డబ్బు కట్టించాను. 5,000 మనిషిని బీపీ చెకప్ చేసిందా, షుగర్ చెకప్ చేసిందా, హార్ట్ చెకప్ చేసిందా, మొన్న చేసిన సరిపోతే ఆపరేషన్ చేసి ఒక అరగంట గత మొత్తం ఉండేది. వచ్చి అదరా మళ్ళీ పరిగెత్త ఆపరేషన్ డాక్టర్ ఫోన్ చేసి ఒక అరగంటకు 3/4 గంటకు వచ్చేది. ఆపరేషన్ చేసిన డాక్టర్ ఎమర్జెన్సీ ఫోన్ చేస్తే కూడా అలా మళ్ళీ ఎవరో పోయి కారు ఇస్తారు. తొడుకొని వచ్చిన తర్వాత మళ్ళీ లోపల పెట్టుకున్నారు. ఏదేదో చేసినారో ఏం చేసినారో మళ్ళీ నా కొడుకును మా హార్ట్ ప్రాబ్లం ఏం చేయలేము అనేసిందే చెప్పేసి అప్పుడు మా వాళ్ళు అందరూ నేడు చేసింది. అప్పుడు హాస్పిటల్లో వచ్చేస్తే ఈయనప్పటికి ఎవరికి ఫోన్ చేసినా మనకి తెలుసు. 100-200 మంది ఆ నాయకులు ఈ నాయకులు 2 పార్టీ నాయకులు అందరూ చెకప్ చేసిన